ఓం శాంతి. అడ్వాన్స్ పార్టీ 8వ భాగము. సాకార్ బాబా 14/4/2012 రివైజ్. అడ్వాన్స్ పార్టీలోని ఏ ఆత్మ ఎక్కడ జన్మ తీసుకున్నారనే విషయం బాబా అవ్యక్త బాబ్దాదా వద్ద స్పష్టంగా ఉంది. కానీ వారికి ఈ సాకార లోకముతో పాత్ర పూర్తయిపోయింది, అనగా వారు కర్మాతీతులుగా అయిపోయారు. అందువలన ఈ లోకంలోని ఏ ఆత్మలు కూడా వారిని ప్రభావితం చెయ్యలేవు. అందువలన వారిని గురించి ఎవరడిగినా ఏ విషయమైనా బాబా ఏమీ చెప్పజాలరు. విశ్వ కళ్యాణ సేవార్థం ఏదైతే అవసరమో అదే బాబా చెప్తారు, చేస్తారు. బ్రహ్మబాబా మరియు శివబాబా ఈ సృష్టి యొక్క విధి విధానము గురించి తెలిసినవారు. అందువలన వాటిని గమనంలో ఉంచుకొని ఎవరు ఎక్కడ జన్మ తీసుకున్నారో ఆ విషయం గురించి కొంచెం కూడా చెప్పడం లేదు మరియు చెప్పరు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితము గీతాజ్ఞానాన్ని వినిపించారని అంటారు. కానీ ఆ సమయంలో ఏ నేషనాలిటీ ఉండేదో దానిని గురించి తెలీదు. దానిని అర్థం చేసుకోవాలి. పాత్రధారులుగా ఉండిన డ్రామా రచయితను గురించి తెలియకపోతే వారినేమనాలి? బ్రహ్మ ద్వారా స్థాపన జరిగిందని గాయనం కూడా ఉంది. దైవీ వంశంలో మొట్టమొదట శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. సాకార్ బాబా 23/4/2012 రివైజ్. పిల్లలైన మీరు ఎక్కువ కోరికలను ఉంచుకోరాదు. యజ్ఞం నుండి ఏమి లభిస్తే అదే తినాలి. కర్మేంద్రియాలు వశంలో లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఇప్పుడు మీరు శివబాబా పరివారానికి చెందినవారు. శివబాబా కంటే ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు. శివబాబా రచయిత. వారిప్పుడు కొత్త రచనను రచిస్తున్నారు, అనగా పాతదానిని కొత్తగా చేస్తున్నారు. మొదటి నెంబరులోని వారే లాస్ట్ నెంబర్ వారిగా అవుతారు. శ్రీకృష్ణుడే పూర్తిగా 84 జన్మలను తీసుకున్నాడు. తర్వాత నెంబర్ వారుగా అందరూ 84 జన్మలను తీసుకుంటారు. అవ్యక్త బాబ్దాదా 20/3/2012 రివైజ్. ఏ విధంగా బ్రహ్మబాబా శ్రీమతం అనే చేతిలో చేయి వేసి ఫరిష్తాగా అయిపోయారో అలా తండ్రిని అనుసరించాలి. కనుక ఏమనుసరించాలో గుర్తుంది కదా. బ్రహ్మబాబా ప్రతి అడుగును అనుసరించాలి. అనుసరించడం అనగా బ్రహ్మబాబా సమానంగా తయారవ్వడం. శివబాబా చెప్పడం మరియు బ్రహ్మబాబా చేయడం రెండూ సమానంగా ఉండినాయి. కనుక పిల్లలు కూడా బ్రహ్మబాబా సమానంగా చేయాలి. ఇదే సత్యమైన హృదయపూర్వకమైన ప్రేమ. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ జన్మ మరియు అవ్యక్త బాబ్దాదా యొక్క పాత్ర. అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ మరియు శివబాబా యొక్క రావడం వెళ్ళడం. సాకార్ బాబా 16/12/2012 రివైజ్. వివేకం ఏమని చెప్తుందంటే పరమాత్మ సాకారంలో అనగా అవ్యక్త రూపంతో సాకార తనువులోకి వచ్చి మురళిని నడిపించే మరియు కలిసే ఏ పాత్ర అయితే ఇప్పుడు నడుస్తోందో అది సమాప్తమయ్యాక కూడా కొంత సమయం వరకు సూక్ష్మవతనం నుండి సాక్షాత్కారాలు మొదలైనవి చేయించేందుకు మిలనాన్ని అనుభవం చేయించే పాత్ర ఏదైతే అవ్యక్త బాబ్దాదాకు లభించిందో అది తప్పకుండా నడుస్తుంది. దాని తర్వాతనే పాతకల్పం యొక్క అంతిమం మరియు కొత్త కల్పం యొక్క ఆది ఉంటుంది. అనగా ఆత్మలు తమ ఇల్లైన పరంధామానికి వెళ్తారు. అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు కొత్త కల్పంలో వచ్చి జన్మ తీసుకుంటారు, అనగా కొత్త కల్పం శుభారంభం అవుతుంది. ఎలాగైతే యజ్ఞ స్థాపన ఆదిలో బ్రహ్మబాబా సాకారంలో ఉండినా
అవ్యక్తవతనంలో అతని సంపూర్ణ స్వరూపము సాక్షాత్కారమయ్యేదో అలాగే అంతిమ సమయంలో కూడా పాత్ర నడుస్తుంది. ఇంకా కొంత సమయం వరకు నడుస్తూ ఉంటుంది. ఎలాగైతే ఆదిలో చాలా సమయం వరకు శివబాబా అవతరణను గురించి తెలియలేదో అలా అంతిమంలో శివబాబా వెళ్ళినప్పుడు కూడా స్పష్టంగా తెలీదు. వెళ్ళిన తర్వాత సివిల్ వార్స్, గృహయుద్ధాలు మొదలైనవి ప్రారంభమైపోతాయి. సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. శివబాబా వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ జన్మను తీసుకునే ఆత్మలు కూడా పరంధామం వెళ్ళడం మొదలవుతుంది. అంతిమంలో అణుబాంబుల యుద్ధం మరియు ప్రాకృతిక ఆపదలు సంభవిస్తాయి. భూమి మీద గందరగోళం ఆత్మలు కూడా ప్రవేశిస్తాయని మీకు తెలుసు. ఆత్మలను పిలుస్తారు. కానీ ఆత్మ అంటే ఏమిటో, ఎలా వస్తుందో వెళ్తుందో ఇవన్నీ డ్రామాలో ముందు నుండే నిశ్చితమై ఉన్నాయి. ఆత్మ బయటకు వచ్చి ఇక్కడకు వస్తుందని కాదు. బాబా చెప్తున్నారు, ఎవరివైనా మనోకామనలను పూర్తి చేసేందుకు ఈ సాక్షాత్కారాలను చేయిస్తాను. అది ముందు నుండే డ్రామాలో నిశ్చితమై ఉంది. అవ్యక్త బాబ్దాదా 30/6/1974. బ్రహ్మ పాత్ర స్థాపనా కార్యంలో అంతిమం వరకు నిశ్చితమై ఉంది. ఎప్పటి వరకు స్థాపనా కార్యము పూర్తి అవ్వదో అంతవరకు నిమిత్తంగా తయారైన ఆత్మల పాత్ర సమాప్తం అవ్వదు. వారు అంతవరకు వేరే పాత్రను అభినయించలేరు. కొత్త జగత్తును రచించి సంపన్నంగా చేసే పాత్ర డ్రామాలో జగత్పితకు నిశ్చితమై ఉంది. మనుష్య సృష్టిలోని సర్వ వంశావళిని రచిస్తారని కేవలం బ్రహ్మకు మాత్రమే మహిమ ఉంది. అందువలన బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని మహిమ చేయబడ్డారు. అవ్యక్త బాబ్దాదా 30/6/1974. బ్రాహ్మణ పిల్లలతో జతలో నడుస్తాము, జతలో మరణిస్తాము మరియు జతలో జీవిస్తాము అనగా పాత్రను సమాప్తం చేస్తామని తండ్రి ప్రతిజ్ఞ చేశారు. బ్రహ్మ బాబా పిల్లలతో విశ్వ పరివర్తన చేసే కాంట్రాక్టును ఏదైతే తీసుకున్నారో దానిని మధ్యలోనే వదిలేయగలరా? స్థాపనా కార్యంలో నిమిత్తంగా తయారైన పునాది మధ్యలోనే తొలగిపోగలదా? కర్మను చేసి చూపించేందుకు నిమిత్తంగా అయిన ఆత్మ చివరి వరకు తోడుగా సహయోగిగా తప్పకుండా అవుతుంది. అవ్యక్త బాబ్దాదా 21/7/1973. ఈల మోగగానే మీరు సీటు మీద కూర్చోవాలి. అటువంటి గ్యారంటీ ఉందా? ప్రయత్నం అనే శబ్దాన్ని పలకడం అనగా ఏదో సందేహం ఉంది. కల్పక్రితము సీటుపై కూర్చోలేదా ఏమిటి? ఏదో ఒక కుర్చీ తీసుకోవడం ఇదేమీ గొప్ప విషయం కాదు. అదైతే ప్రజలకు కూడా లభిస్తుంది. కానీ ఫస్ట్ సీటు కోసం సదా స్వయాన్ని ఎవర్ రెడీగా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు అటువంటి స్థితి ఉన్నట్లయితే ఎవరికి నిమిత్తంగా అవుతారో వారెంతవరకు చేరుకుంటారు? అవ్యక్త బాబ్దాదా 21/7/1973. ఎవరైతే ముందు నుండే తమ ఏర్పాట్లను చేసుకొని ఉంటారో వారే ఈల ఎప్పుడు మోగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ముందు నుండే ఏర్పాట్లను చేసుకోవడం మహారథులు, మహావీరుల గుర్తు. కావున ఎవరు రెడీగా అవ్వడానికి ఇప్పటి నుండే తమను ఈ విధంగా చెక్ చేసుకోండి. 4 ముఖ్య సబ్జెక్టులను ఎదురుగా ఉంచుకొని తమ చెకింగ్ చేసుకోండి. ఎలాగైతే 4 సబ్జెక్టులు ఉన్నాయో అలా 4 సంబంధాలు కూడా ఉన్నాయి. అవ్యక్త బాబ్దాదా 21/7/1973. ఇప్పుడు ఎటువంటి సమయం రానున్నదంటే దానిలో ఒకవేళ అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనము అనుభవం అవ్వకపోతే
తండ్రి మిలనము ద్వారా ప్రాప్తులు మరియు సర్వశక్తుల వరదానాల సుందరమైన అనుభవం ఏదైతే ఉందో దాని నుండి వంచితులైపోతారు. అంతిమ స్థితి తయారీలను చేయించేందుకు తండ్రి కూడా సమయం ఇవ్వవలసి వస్తుంది, నేర్పించవలసి వస్తుంది. అవ్యక్త బాబ్దాదా 21/7/1973. ఏం జరగబోతోందని ఇప్పుడే అంత అలజడిలోకి రాకండి. ఎప్పుడైతే జరగబోతోందో అప్పుడు అవ్యక్త స్థితిలై ఉండే వారికి స్వయమే శబ్దం వస్తుంది, టచింగ్ అవుతుంది, సూక్ష్మంగా సంకల్పం వస్తుంది, టెలిగ్రామ్ చేరుతుంది, లేక ట్రంక్ కాల్ వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే లైన్ క్లియర్గా ఉంటుందో అప్పుడే వాటిని పట్టుకోగలుగుతారు. అవ్యక్త మిలనము చేసే అనుభవం ఉన్నప్పుడే గుర్తిస్తారు మరియు చేరుకుంటారు. అవ్యక్త బాబ్దాదా 13/4/2011. సంస్కారాలను అణిచివేయరాదు, వాటిని సంస్కారం చెయ్యాలి, కాల్చేయాలి. ఎందుకంటే సమయాన్ని మీరే సమీపంగా తీసుకురావాలి. మీ అడ్వాన్స్ పార్టీలోని విశేష ఆత్మలు మరియు సూక్ష్మవతనవాసి అయిన తండ్రి ఎదురు చూస్తున్నారు. కావున మీరు వారికి తారీఖు ఇస్తారా లేక వెయిట్ అండ్ సీ, ఎదురు చూడండి చెప్తారా? దీనికోసం ప్రతి ఒక్కరూ తమ మిగిలి ఉన్న సంస్కారాలను సంస్కారం చేసినట్లయితే సమయం సమీపంగా వచ్చేస్తుంది. మంచిది. తండ్రి తమ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నారు. మీరు కూడా మీ ప్రతిజ్ఞను నిలబెట్టుకోండి. సమాప్తం. ఓం శాంతి.